తెలుగులో. మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, భారతదేశం అంతా కూడా సభ్య సమాజం ముఖ్యంగా తలదించుకునేటువంటి సంఘటన రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటూ తను రాసినటువంటి నోట్లో మాటలు కానీ, అతను అంతకుముందు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి రాసిన లేఖలో కానీ, ముఖ్యంగా ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునేటువంటి దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్తో పాటు ఇంత విషయాన్ని, ఒక తాడును కూడా ఇస్తే ఉరేసుకొని అది చచ్చిపోవటానికి పనికొస్తుందని చెప్పినటువంటి సంఘటన ఎంత మానసికంగా కలిచివేస్తే తప్ప, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక కష్టాలను అధిగమించి ఒక పిహెచ్డి స్థాయి వరకు వచ్చినటువంటి నవ యువకుడు చనిపోవటం ఒకటే నాకు మార్గం అని అనుకునేటువంటి పరిస్థితులు ఈ యూనివర్సిటీలో, ఈ దేశంలో సృష్టించబడి ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పిన ఆ రాతలు నిజంగా దేశం మొత్తాన్ని కలిసివేసింది. అలా జరగటానికి కారణమైనటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఈ దేశం అంతా గమనించింది. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్లపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి, అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు సభ్య సమాజం అంతా తలదించుకుంది. ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తప్పుపట్టింది. శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ సంబంధించిన విద్యార్థులందరినీ కలిసి, రోహిత్ వేముల గారి తల్లి గారిని కూడా కలిసి, ఇటువంటి సంఘటనలు ఈ స్వతంత్ర భారతదేశంలో జరగటం మనందరికీ తలదించుకునేటువంటి అవమానకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దని చెప్పి దానికి కారణం వాళ్ళైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని, అట్లాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని రోహిత్ వేముల సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొని రావాలని చెప్పి ఆయన ఒక పిలిపిచ్చి దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ కూడా, ముఖ్యంగా సమాజం అంతా సమానత్వంతో ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని, ఒక హోప్ని భారతదేశంలో కల్పించాడు. కానీ దురదృష్టం, మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి ఆ ఏబీఈపీ నాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించటం, అంటే మీరు ఎవరెవరైతే దళితులు గిరిజనులు ఇబ్బందులు పెడతారో టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు
మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవమని మీరు నిరూపించినట్టు అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి నేను ఇక్కడి నుంచి ఇది దురదృష్టకరం, ఇటువంటి అంశాలు అసలు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం ఉన్న తర్వాత కూడా ఇంకా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావటం అనేది సభ్య సమాజం మేము అందరం కూడా తలదించుకోవాల్సినటువంటి అంశాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ దేశంలో పుట్టినటువంటి దళిత గిరిజనులు కూడా ఈ దేశం చెందింది. భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు సమానత్వంతో బతకటానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా హక్కు పరంగా కల్పించింది. అందరినీ ఆ రకంగానే చూడండి, ఆ రకంగానే బతకనివ్వండి. ఇటువంటి సంఘటనలతో భయభ్రాంతులు గురి చేసి ఆత్మహత్యలు దాచి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఇటువంటి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడికి క్షమాపణలు చెప్పాలని కోరుతా ఉన్నాను. I am making an appeal and demanding the Bharatiya Janata Party not only taking it back, they have to apologize to the entire nation. This is the what qualification for you to appoint the people for the posts of president and for the post of professors and assistant professors? Whoever is targeting Dalits? అమ్మా, మీ ప్రభుత్వమే ఉంది కదా, రోహిత్ వేముల ఆత్మహత్య వెనుక ఏమున్నారు, ఎవరున్నారు అని దానిపైన తిరిగి ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎస్, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, వీఆర్ డూయింగ్ ఇట్. We have already initiated this. We have entrusted this job to the legal department to vet it properly, thoroughly, so that tomorrow nobody can go on to the courts and challenge it. We are coming out with perfect act. As per the Indian Constitution, within the main frame of the Constitution, to protect by all means to the underprivileged people. సార్, మీరు ఎప్పుడు తీసుకొస్తున్నారు సార్ తెలంగాణ ప్రభుత్వం ఈ రోహిత్ వేముల చట్టాన్ని? Very soon, that's what I told him. It is in the legal department. We have asked the legal department to vet it properly, thoroughly, and prepare a note, an act, and send it to us. सर, बीजेपी के जो नए स्टेट प्रेसिडेंट के अपॉइंटमेंट पर आप लोग सवाल उठा रहे हैं कि उनकी भूमिका कहीं ना कहीं आप कह रहे हैं कि रोहित वेमुला के सुसाइड मामले में थी. एग्जैक्टली क्या रामचंद्र राव की भूमिका थी आपके मुताबिक जिस रोहित वेमुला के सुसाइड के मामले में, और अगर ऐसा है तो क्या आपकी सरकार ने कोई एफआईआर दर्ज की है? 1.5 सालों से आपकी सरकार है, इस बीच में रोहित वेमुला सुसाइड मामले में क्लोजर रिपोर्ट दाखिल हुई जिस पर सवाल खड़े हुए, तो अब तक आपकी सरकार ने आने के बाद जो 1.5 साल से ज्यादा आपका समय हुआ है, रोहित वेमुला सुसाइड मामले में आपने क्या किया है? नए सिरे से उसकी जांच करवाने के मामले में डेवलपमेंट क्या आप कह रहे हैं, आप विचार कर रहे हैं? 1.5 साल से क्या आप विचार कर रहे हैं? क्या किस स्टेज में है उसका दोबारा से इंक्वायरी अगर आप करवाना चाहते हैं तो अब तक क्यों नहीं शुरू हुई? और ऑलरेडी पे एग्जैक्टली क्या एलिगेशन है आपका, और अगर जो एलिगेशन है उसको लेकर आपने एक्शन क्या लिया 1.5 सालों में? As I mentioned, his role is by taking the outside goons to the university, staging a dharna in front of the gate of the university, though it is closed. Later on, he pushed in the gates and went inside and met the Vice Chancellor and threatened him, if we are not going to take an action against the Ambedkar Students Association, the members, including Rohit Vemula,
then he will take the things into his hands and come and thrash everyone. So he has pushed and forced the Vice Chancellor to take action against the students to rustigate. And also, I'm finding fault not only on Ramchandra Rao. I'm finding fault even with the BJP, with the national BJP party, knowing that when the allegations were there, it has been mentioned also in the minutes of the Vice Chancellor's meeting that he came and threatened it. Knowing that you have appointed him as the president of the Bharatiya Janata Party of the state unit, that shows that you want to encourage the people, those who are targeting the Dalits and Adivasis. And the second point, what you have asked is, what is that you are doing? Yes, we have already, reopened the case. We filed a note to the court, asking the court to give a direction to reopen it and inquire it. And we will not leave anybody. And also, as for the directions and the call given by Sri Rahul Gandhi ji, to bring out an act on the name of Rohit Vemula, we are on the job and we have given it to legal department to vet it properly and thoroughly, to prepare an act so that it will not be tomorrow, it will not be the target for the challenging in any way. KCR government was also competent. KCR never visited the university. Of course, he never bothered also to visit University of Hyderabad, nor he was never bothered to condemn it also. This is what, as CLP leader those days, and also an ex-student of University of Hyderabad, I know the entire episode, what all has happened. We have been there, we were there, expressed, supported the underprivileged students. See, after all, today, even the oldest man of this country also will have a wish of living for some more days and some more years. They'll go to the extent of spending any amount of money for survival. But we see, unfortunately, the youngest man with so many pains who has reached to the level of PhD, an youngster who has to have the dreams of living and leading his life very colorfully, has gone to the extent of taking a decision of, instead of living, it is better for me to end my life on this earth, in this institution, in this country.